ఉంటే స్పీకర్ గారు నా కోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోయి అయ్యా నాకు మీరు ఇచ్చినటువంటి 3 నెలల సమయంలో నేను 4 ఎమ్మెల్యేలను మాత్రమే విచారించిన, మిగతా ఇంకా 6 ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కదా. సో 4కి నాకు 3 నెలల సమయం పట్టింది. ఇంకొక 8 వారాల సమయం ఇవ్వండి, ఇంకొక 8 వారాల సమయం ఇవ్వండి, అంటే ఇంకొక 2 నెలల సమయం ఇవ్వండి, మిగతా ఎమ్మెల్యేలను నేను విచారిస్తా అని చెప్పేసి స్పీకర్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి స్పీకర్ గారు నాకు అర్థం కావట్లేదు, లాజిక్ ఎట్లా మిస్ అవుతుర్రు. ఇప్పుడు 3 నెలల సమయంలో మీరు 4గురినే విచారించి 2 నెలల్లో 6గురినట్టు విచారిస్తారండి? ఎట్లా సాధ్యమవుతుంది అది? ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను విచారించడానికి 3 నెలలు పట్టింది, 6గురిని విచారిస్తేందుకు ఈ లెక్కన ఏ 5 నెలల్లో ఏ 6 నెలల్లో పట్టాలి కదా. మరి 2 నెలలు అట్లా చేస్తారు? క్యా డ్రామా స్పీకర్ సాబ్, ఇది ఏం డ్రామా ఇది? సుప్రీంకోర్టు విధించారు 3 నెలల సమయం లోపల మీకు 10 మంది ఎమ్మెల్యేలను విచారించడానికి సమయం దొరకలేదా? అంతగానం బిజీగా ఉన్నారా మీరు మీ స్కెడ్యూల్లో? ఏమన్నా అంటే మళ్ళా రాజ్యాంగబద్ధమైన పొజిషన్ అది, అట్లా అనకూడదు, మనం ఇట్లా అనకూడదు, అది చూసుకొని ఆ షీల్డ్ చూసుకొని వీళ్ళంతా రాజ్యాంగం తుంగలో దొక్కేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టే చెప్పింది ఈ మాట, మనం చెప్పుడు కాదు. ఓ పని చేయండి, మీరు ఈ 2 వారాలు ఎందుకు 2 ఏళ్ళు అడగండి టైము, 2 నెలలు ఎందుకు 2 ఏళ్ళు అడగండి, మంచిగా ఉంటుంది. అప్పుడు స్పీకర్ గారు నాకు 2 ఏళ్ళ సమయం కావాలి వీళ్ళని విచారిస్తాను అని అడగండి. ఎందుకంటే 2 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అయితే 4 ఏళ్ళు. ఆ 2 నెలల తర్వాత నువ్వు తీర్పిచ్చినా కానీ ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు 6 months 1 year లోపల వచ్చేస్తే కలిపే పెట్టేస్తారు, జనరల్ ఎలక్షన్స్తోనే కలిపే పెట్టేస్తారు. ఆ స్పీకర్ పదవికి దానికి ఉన్నటువంటి హోదాని చంపేస్తూ ఉన్నారు. ఎందుకండి అది? ఇట్లా ఆత్మవంచన చేసుకొని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేసి రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవిలో ఉండి ఈ రకంగా మీరు బిహేవ్ చేయడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే స్పీకర్కి చీవాట్లు పెడుతుందా చూడాలి. ఇది బెంచ్ మీదకి పోయినప్పుడు చూడాలి. నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసి నేను కోర్టు నిర్ణయంపై ఏమంటుంది కోర్టు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగినాయి, 1 సంవత్సర కాలం పాటు జరిగినాయి వాదనలు. ఆ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ముందే చెప్పిన ఇదంతా కూడా కేవలం కోర్టు ప్రొసీజర్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్స్ని పట్టుకొని వీళ్ళు 4 సంవత్సరాలు నెట్టుకుంటూ వస్తారు అని, 4 సంవత్సరాలు నూక్కుంటూ వస్తారు. ఇదే జరుగుతుంది. స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమైతే స్పీకర్కి కొన్ని రోజులు జ్వరం వస్తుంది, దగ్గులేస్తుంది, తుమ్ము వస్తుంది, దాని కారణంగా నేను విచారించలేకపోయినా అని చెప్తాడు కోర్టుకు. నాకు జ్వరం వచ్చింది, తుమ్ము వచ్చింది, నేను దగ్గినప్పుడు నాకు జ్వరం వచ్చింది కాబట్టి నేను పండుకున్నా, కాబట్టి నాకు 2 నెలల టైం కావాలని మళ్ళీ అడుగుతాడు. అట్లా 2 సంవత్సరాలు లాపుకుంటూ వదనే ఉంటాడు. అప్పటికి పుణ్యకాలం గడిచిపోతుంది. సుప్రీంకోర్టు ఏ అనుమానాలు అయితే వ్యక్తం చేసిందో ఆ రకంగానే ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో బయటపడతారు. గతంలో కూడా మాట్లాడారు కదా ఈ కేసులో వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, మొత్తం మీరు ఇట్లనే సమయం నాంచుకుంటా పోతా ఉంటే ఇక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండదు, స్పీకర్ గారు కొంచెం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని. వాస్తవానికి ఇక్కడ స్పీకర్ని ఎమ్మెల్యేని చేయొద్దండి, ఈ రాజ్యాంగ సవరణ చేసుకోవాలి మనం. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళని కూడా మేనేజ్ చేసేస్తుంది ప్రభుత్వాలు వచ్చేసిన తర్వాత. ఈ ఎమ్మెల్యేలు కాకుండా ఒక న్యూట్రల్ పర్సన్, ఒక జడ్జి లాంటి వ్యవస్థను తీసుకురావాలాడ. ఇప్పుడు జడ్జిలు ఉంటారు కదా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు, ఇట్లా అలాంటి ఒక వ్యవహారం ఏదైతే ఇప్పుడు జడ్జిల నియామక ప్రక్రియ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఇక్కడ ఒక న్యూట్రల్ వ్యక్తిని పెట్టాలాడ. ఈ స్పీకర్ ఏమో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఆయన స్పీకర్ అవుతాడు, కాంగ్రెస్కి అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అదే జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా. సో కాబట్టి ఇది ఒక దుకాణం నడుస్తుంది 1 వారం 10 రోజులు. మరి ఆ పిటిషన్ స్వీకరించిన తర్వాత ఏం జరగబోతుంది అనేది చూద్దాం.